सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba,
साई बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री साईनाथाय नमः। శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 44వ అధ్యాయం. పూర్ణ చైతన్యంతో నిండి ఉన్న శ్రీ సాయినాథ, సమస్త జనుల సుఖానికి మీరు వసతి స్థానం, సమస్త ఐశ్వర్యాలకి మీరు నిధి. మీ కృపతో భక్తుల పేదరికాల లాంటి హీన దీన స్థితులు నశించిపోతాయి. మీకు నా నమస్కారం. మీ చరణాలకు సహజాతి సహజంగా నమస్కరిస్తే మానవుల పాపాలన్నీ ప్రక్షాళనమవుతాయి. అయితే ఇక భక్తి భావనతో మీ భజన పూజలను చేస్తే దానితో ఎంత పాపముక్తులు పవిత్రులు అవుతారో.
సుధాస్రవంతులను తమ పెదవుల్లో దాచుకున్న ఆయన మందహాస వదనాన్ని అవలోకిస్తే సంసారంలోని సమస్త దుఃఖాలు పారిపోతాయి. ఆకలి దప్పులు అక్కడికక్కడే తీరిపోతాయి. ఆయన దర్శనం అలౌకికంగా ఉంటుంది. అల్లా మాలిక్ అనే చింతన సదా ఆయన మనో ప్రాంగణాలను అలంకరిస్తుంది. ఆయనకి ఏ రకమైన కోరిక లేదు, ఎలాంటి అభిమానము లేదు. ఆయన మనసుకి లోభం అంటే తెలియదు, ఎలాంటి వాసన లేదు. వారి గొప్పతనాన్ని నేనెంతటి వర్ణించను. అపకారం చేసేవారికి కూడా ఆయన ఉపకారం చేస్తారు. అలా ఆయన మనసు ఎద వీణను మీటే శాంతి ప్రసూనాలతో నిండి ఉంటుంది. ఆయన ఎన్నడూ క్షణం కూడా విశ్రమించరు. ఆయన్ని మన హృదయ ప్రాంగణంలో నిలుపుకోవాలి. శ్రీరాముడి శ్రీకృష్ణుడి కళ్ళు కమలాల్లా అందంగా సోయగాలొలుగుతూ ఉండేవి. మహాత్ములకు ఒక్క కన్నే ఉంటుంది, లేక వాళ్ళు అంధులుగా కూడా ఉండొచ్చు. దైవం అందమైన రూపంతో అంగసౌష్ఠవంతో ఉంటాడు. అయితే మహాత్ముల స్వరూపం సదా ఆనంద దీపికలు వెలిగిస్తూ ఉంటుంది. దైవ దృష్టి మనం పెట్టిన కేకను వినగానే మన వైపు తిరుగుతుంది. అయితే మహాత్ముల దృష్టికి పరిమితి లేదు. దైవం ఇలా అంటాడు, ఏ యథామాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. అంటే నా పట్ల ఎలాంటి భక్తిని కలిగి ఉంటే వారికి వారి భక్తిని అనుసరించి అలాంటి ప్రతిఫలం ఇస్తాను. అయితే మహాత్ముల అంతఃకరణ వారిని నిందించిన వారిపై కూడా కారుణ్యం కురిపిస్తుంది. శ్రీరామ ప్రభు, శ్రీకృష్ణ భగవాన్, సాయి మహారాజు వీరి ముగ్గురులో అసలు భేదం లేదు. పేర్లు చూస్తే 3 వేర్వేరు వస్తువులు, కానీ వాళ్ళు అన్నింటా ఒక్కరుగానే ఉంటారు. ఆ వస్తువుకి మరణం ఉంటుందని అనడం అనవసరం. కాలం మీద సత్తా ఉన్న వారికి మరణం వల్ల ఏదైనా బాధ ఉండగలదా? మన ప్రారంధం లేక సంచిత కర్మలు అంటే ఏమిటో మనకు తెలియదు. క్రియామాణం అంటే కూడా తెలీదు. గురురాజు సాయి మహారాజు దయామృత సాగరులు. అది తెలిసి నేను ఆయన్ని యాచిస్తున్నాను. అనేక రకాల వాసనా తరంగాలు ఎగసిపడడం వల్ల మనసుకి శాంతి లేకుండా పోయింది. బాబా, మీరు కృప చూపకపోతే తప్ప మనసుకి స్థైర్యం కలగదు. గడిచిన అధ్యాయం మొదట్లో మీకు మాట ఇచ్చాను, కానీ దాన్ని నిలుపుకోలేదు, దాన్ని పూర్తిగా నిరూపించలేదు. ఇప్పుడు అది పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు వినండి. గడిచిన అధ్యాయంలో అంత్యకాలం సమీపించిందని తెలుసుకుని బాబా 14 రోజులు ఓ బ్రాహ్మణుని నోటి వెంట శ్రద్ధగా రాత్రింబవళ్ళు రామాయణం విన్నారు. అలా వింటూ వింటూ 2 పర్యాయాలయ్యాక దసరా రోజు వచ్చాక బాబా దేహం ధరిత్రిపై ఒరిగిపోయింది. బాబా ప్రాణోత్క్రమణ అయ్యాక లక్ష్మణ మామ ఆ కళేబరానికి పూజ చేశాడు. బాపు సాహెబు నీరాజన హారతి ఇచ్చాడు. ఆ తర్వాత హిందూ ముస్లింలు ఈ కళేబరాన్ని యోగ్యమైన స్థలంలో ఎక్కడ ఉంచాలి అని ఆలోచించడానికి 36 గంటలు పట్టింది. ఇదంతా గత అధ్యాయంలో చెప్పాను. తమ సమాధి స్థలాన్ని బాబా మొదట ఎలా నిశ్చయించారో, అనుకోకుండా బాబాకి ఇష్టమైన ఇటుక ఎలా పడిపోయిందో, ఒకసారి 3 రోజులు బాబా బ్రహ్మాండంలో సహస్రారంలో తమ ప్రాణాన్ని నిలిపి ఉంచారు. ఆయన సమాధిలో ఉన్నారా లేక దేహావసానమైందా అన్న విషయంలో జనులంతా సంశయంలో పడిపోయారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోవడం చూసి బాబా సమాధి నుంచి తిరిగి లేవడం అసాధ్యం అనిపించింది. అలా 3 రోజులయ్యాక ఆయన ప్రాణం పోయిందని నిశ్చయం కలిగింది. ఉత్తర విధులు చేయాలన్న విషయం అందరికీ సహజంగా గుర్తొచ్చింది. అలాంటి సందర్భంలో మనసులో సావధానులై ఉన్న బాబా ఒక్కసారిగా దేహస్పృహలోకి వచ్చారు. భక్తుల చింతను దూరం చేశారు. ఈ విషయాలన్నీ ప్రేమగా వింటే శ్రోతల మనసుల్లో ఆనంద నందివర్ధనాల ప్రఫుల్లమై కంఠం పూడుకుపోతుంది. ఇది కథ కాదు, ఓ పెద్ద పేటిక. దానిలో అమూల్యమైన సాయి రత్నాలున్నాయి. ప్రేమపూర్వకంగా తెరిచి చూస్తే ఆ సాయి దర్శన సుఖానుభవం కలుగుతుంది. ఈ అధ్యాయం అంతట్లో సాయినాథులు పూర్తిగా నిండి ఉన్నట్లు కనిపిస్తుంది. అది వింటే మీ మనసులో గూడు కట్టుకున్న కోరికలన్నీ రెక్కలు విప్పార్చి ఎగురుతాయి. వాటిని స్మరిస్తే మీరు సనాథులవుతారు. తమ ఆచరణలో గొప్ప ఔదార్యాన్ని కలిగి ఉండే శ్రీ సాయినాథుల చరిత్రను ప్రేమతోనూ ఏకాగ్రతతోనూ వినటానికి సిద్ధం కండి. అలాంటి పవిత్ర కథను ఎంత విన్నా భక్తుల చిత్తానికి ఎన్నటికీ తృప్తి కలగదు. అత్యంత శ్రేష్టమైన పూర్ణ పరమానందం కలుగుతుంది. సాంసారిక కష్టాలతో అలసిసొలిసిన వాళ్ళకి విశ్రాంతి కలుగుతుంది. చిత్తం ప్రసన్నమై హర్ష స్వానందాలు ఎదుట నిలబడతాయి. అలాంటి ఈ సాయి కథలు ఎంతో నిర్మలము, శుద్ధము అయిన సుఖాలు. ఎంతగా విన్నప్పటికీ అవి నిత్య నూతనంగా ఉంటాయి. అదే రమణీయతకి లక్షణం. కనుక ఈ పవిత్రమైన మహాత్ముడి కథను అనన్య చిత్తులై వినండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.
సరే. తర్వాత ఆ కళేబరానికి సంబంధించిన యోగ్యమైన నిర్ణయం గురించి చర్చ చేసి జనులంతా అలసిపోయారు. అప్పుడెలాంటి అనుభవం వచ్చిందో చూడండి. బూటి వాడాలోని పెద్ద హాల్ లోపల భాగంలో మురళీధర శ్రీకృష్ణుని స్థాపించాలనుకున్న స్థలమే బాబాని ఉంచడానికి నిర్ణయించబడింది. మొదట్లో ఆ వాడ పునాదులు తవ్వుతున్న సమయంలో బాబా లెండికి వెళ్ళేటప్పుడు మాధవరావు చేసిన విన్నపానికి బాబా అనుమతి ఇచ్చారు. బాబా చేతికి కొబ్బరికాయ ఇచ్చి మాధవరావు, బాబా, మురళీధర్ని స్థాపించవలసిన ప్రదేశం తవ్వబడుతుంది, కృపాదృష్టితో ఇటు చూడండి అని ప్రార్థించాడు. బాబా ఆ శుభ సమయం చూసి కొబ్బరికాయ కొట్టండి అన్నారు. మనమంతా ఇక్కడే కాలక్షేపం చేద్దాం. ఇక్కడే మనం లేస్తూ కూర్చుంటూ సుఖదుఖాలను వెళ్ళబోసుకుందాం. ఇక్కడ పిల్లా పాపలందరికీ మనశ్శాంతి లభిస్తుంది. మొదట్లో బాబా ఈ మాటలు ఊరికే అన్నారనిపించింది అందరికీ. కానీ తర్వాత అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ మాటల్లోని వాస్తవం అర్థమైంది. బాబా దేహావసానమయ్యాక మురళీధరిని ప్రతిష్టాపన ఆగిపోయింది. అదే సాయి దేహాన్ని సురక్షితంగా పెట్టడానికి ఉత్తమ స్థానంగా అయింది. ఈ శరీరం వాడాలో పడుగాక అని చెప్పిన బాబా చివరి మాటను అనుసరించి చివరికి అందరూ బాబాయే మురళీధరైనారు అన్న నిశ్చయానికి వచ్చారు. శ్రీమాన్ బూటి మొదలైన సమస్త హిందూ ముస్లింలు ఈ ఆలోచనతో రాజీపడి దేహం ఎక్కడ పడి ఉంటే అప్పుడు ఆ వాడ కూడా శూన్యంగా ఎంతో భయానకంగా ఉండేది. ఇప్పుడు అక్కడ భజనలు, పూజలు, హరికథ, సంకీర్తనలు, పురాణ పఠనలు, వచ్చేపోయే అతిథులకు అన్నదానాలు జరుగుతాయి. దానికి కారణం శ్రీ సాయియే. ఈ రోజు ఇక్కడ ఇలా భోజనం పెట్టి తృప్తి పట్టడానికి లఘురుద్ర శ్రీ సాయియే. సరే, మహాత్ముల మాటల్లోని ప్రతి అక్షరాన్ని చెవుల్లో నింపుకోవాలి. వాళ్ళు ఏదో అన్నారులే అనుకొని వాటిని అవమానించకూడదు, త్యాగం చేయకూడదు. ఆ మాటలు ఎంతో అద్భుతంగాను సందేహాస్పదంగాను అనిపించి అర్థం చేసుకోవడం కష్టమైనప్పటికీ సమయం వచ్చినప్పుడు వాటికి అర్థం బోధపడుతుంది. దేహం పడిపోయే నాటికి కొద్ది రోజుల ముందు జరగబోయే సంఘటనలు సంబంధించిన షిరిడీలో మసీదులో కొన్ని అపశకునాలు కనిపించాయి. వాటిల్లో నేను శ్రోతలకు ఒకటి చెప్తాను. ఎందుకంటే అన్నీ చెప్తూ పోతే గ్రంథం విస్తరిస్తుంది. ఎన్నో సంవత్సరాల తరబడి బాబా వద్ద ఒక పాత ఇటుక ఉండేది. దానిపై చేయి వేసి బాబా ఆశ్రమంలో కూర్చునేవారు. ఆ ఇటుకని ఆధారం చేసుకుని రాత్రి వేళ ఎప్పుడు ఏకాంతంలో బాబా మసీదులో ఆశ్రమంలో ప్రశాంత చిత్తంతో కూర్చునేవారు. అలా ఎన్నో సంవత్సరాల పాటు ఏ అవాంతరం లేకుండా ఇది నడిచిపోయింది. కానీ జరగబోయే దాని ముందు నిత్య నియమం నడవదు. అనుకోకుండా అది విరిగిపోయింది. బాబా మసీదులో లేనప్పుడు ఒక పిల్లవాడు మసీదులో చెత్త ఊడుస్తున్నాడు. ఆసనం కింద చెత్త ఊడ్చడం అనేది నిమిత్తమైంది. ఆ ఇటుక కొద్దిగా పైకి లేపినప్పుడు దాని పగిలే సమయం వచ్చింది. ఆ పిల్లవాడి చేతి నుండి జారిపడి అది వెంటనే 2 ముక్కలైంది. ఈ సమాచారం వినగానే బాబా, ఇది ఇటుక కాదు, నా ప్రారంధమే అని, అది విరిగింది అని బాబా చాలా కలత చెందారు. ఆయన కళ్ళ నుంచి దుఃఖాశ్రువులు స్రవించాయి. ఏ ఇటుకని ఆధారం చేసుకుని బాబా యోగాసనంలో కూర్చునేవారో ఆ ఇటుక పగిలిపోగానే బాబా హృదయము బద్దలైంది. ఆయన కంఠము పూడుకుపోయింది. ఎంతో కాలం నాటి పాతది, తన ఆసనానికి మూల ఆధారమైనటువంటిది అయిన ఆ ఇటుక ఒక్కసారిగా పగిలిపోవడం చూసి బాబా మసీదంతా శూన్యమైనట్లయింది. అది సాధారణమైన మట్టి ఇటుక, కానీ బాబాకి అది ఎంతో ప్రీతిపాత్రమైంది. ఆ దుస్థితిని చూసి బాబా మనసులో ఎంతో దుఃఖించారు. ఆ ఇటుకకే జారగిలపడి ఆసనంలో యోగ తత్పరులై బాబా గంటల తరబడి అలా కూర్చునే ఉండేవారు కనుక దానిపై ఆయనకి ఎంతో ప్రేమ ఉండేది. దాని సాంగత్యంతో నేను ఆత్మచింతన చేసేవాణ్ణి. అది నా ప్రాణానికి ప్రాణం. అలాంటి నా ఆత్మీయురాలు పగిలిపోయింది. అది లేకుండా నేను ఇక్కడుండలేను. ఇటుక నా జీవన సహచరి. ఈ రోజు అది నన్ను వదిలి వెళ్ళిపోయింది అని దాని సుగుణాలు గుర్తుకు తెచ్చుకొని బాబా దుఃఖించసాగారు. ఇక్కడ పాఠకులకు ఇటుక క్షణంలో నశించిపోయేదే కదా, మరి దానికోసం దుఃఖించడం ఎందుకు, అసలు జనులేమనుకుంటారు అని సహజంగా సందేహం కలగొచ్చు. మొదట్లో ఎవరికైనా అదే సందేహం మనసులో కలుగుతుంది. బాబా చరణార విందాలకు వందనం చేసి ఆ సందేహానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను.
జగత్ ఎలా ఉద్ధరింపబడుతుంది? దీనులు పామరులు సంసార సాగరం నుంచి ఎలా దాటిపోతారు? దీనికోసమే మహాత్ములు అవతరిస్తారు. వారికి అంతకు మించి మరొక పనే ఉండదు. సామాజిక వ్యవహారంలో నవ్వటం, ఏడవటం, ఆడటం ఇత్యాది పద్ధతులన్నీ కేవలం నటనే అయి ఉంటాయి. సరే, అది తెలుసుకోవటమే సంసారంలో వ్యవహరించడంలోని మర్మం. శ్రేష్ఠులైన వారు ఆచరించి దాన్ని జనులు సాధారణంగా అనుసరిస్తారు. మహాత్ములు పూర్ణజ్ఞానులైనప్పటికీ, ఈ జగత్తులో వారి ఇచ్చలన్నీ నెరవేరినప్పటికీ కూడా లోకులను ఉద్ధరించడం కోసం వారు కర్మలు చేయటానికి సిద్ధంగా ఉంటారు. సరే, అసలు ఈ దేహావసానానికి 32 సంవత్సరాల క్రితమే, అంటే క్రీస్తు శకము 1886లో బాబా సమాధి అయి ఉండేవారు. కానీ మహల్సాపతి బుద్ధి పనిచేసినందువల్ల నిజంగా ఆ దుస్సంఘటన నిశ్చయపూర్వకంగా ఆగిపోయింది. ఆ దుష్టయోగం ఆగి ఉండకపోతే సర్వులకి సాయి యొక్క సుయోగం ఎలా లభించేది? గ్రంథం వ్రాసే నాటికి 43 సంవత్సరాల ముందు బాబాతో వియోగం అయ్యే ఆ దుష్ట యోగం కలిగేది. మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున ఆయాసం వచ్చి బాబా అస్వస్థులైనారు. దేహం యొక్క స్వాభావిక ప్రారంధాన్ని సహించడం కోసం ఆయన ప్రాణాన్ని బ్రహ్మాండంలోకి తీసుకెళ్లారు. 3 రోజుల పాటు నేను బ్రహ్మాండంలో ప్రాణాన్ని నిలుపుతాను, నన్ను లేపకండి అని బాబా చెప్పారు. అలా అంటూ ఆ సభామండపంలోని ఒక మూలని తమ వ్రేలితో చూపారు. అక్కడ సమాధి త్రవ్వి నన్ను అక్కడ ఉంచండి అన్నారు. తర్వాత మళ్ళీ మహల్సావతి వైపు చూసి తిరిగి అతనితో ఆయన స్పష్టంగా 3 రోజుల వరకు మర్చిపోయి నన్ను నిర్లక్ష్యం చేయకు, నన్ను ఉంచవలసిన స్థలానికి చిహ్నంగా 2 జెండాల పాతు అంటూ ఆయన బ్రహ్మాండంలో ప్రాణాలు నిలిపారు. ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడినట్లు శరీరం నిశ్చలమైంది. మహల్సాపతి ఆయన మెడను తన తొడపై పెట్టుకున్నాడు. ఇతరులు మాత్రం ఆయన తిరిగి స్పృహలోకి వస్తారన్న ఆశను వదులుకున్నారు. రాత్రయింది, 10 గంటలు కొట్టింది. అప్పుడే ఇది జరిగింది. భక్తులు నోట మాట రాక మౌనంగా ఉండిపోయారు. మనసులో ఇలా అనుకున్నారు, ఎంత హఠాత్తుగా జరిగింది ఇది. ఆయన శ్వాస ఆడటం లేదు, నాడి ఆగిపోయింది, శరీరం నుంచి ప్రాణం పోయినట్లుంది. జనులకి భయంకరమైన అవస్థ వచ్చింది. కానీ సాయిబాబా అపరిమిత సుఖంలో ఉన్నారు. అప్పుడు మహల్సాపతి జాగ్రత్తగా సాయిబాబాను కాపాడుతూ ఆ ప్రదేశంలోనే మేల్కొని ఉన్నాడు. సాయిబాబా నోటి నుండి సమాధి తవ్వమన్న ఆజ్ఞ అయింది. కానీ అలా చేయటానికి ఎవరికీ ధైర్యం చాలలేదు. బాబా సమాధి చెందటం చూసి గ్రామమంతా అక్కడ పోగైంది. జనులు దిగ్భ్రాంతితో చూడసాగారు. కానీ భగత్ తన ఒడి నుంచి ఆయన్ని జరపలేదు. తమ ప్రాణం పోతుందని తెలిస్తే భక్తులు ఒక్కసారిగా నిర్ఘాంతపోతారని 3 రోజులు నన్నుంచండి అని చెప్పి సాయిబాబా భక్తులను మోసగించారు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి. ఇంద్రియాలు పనిచేయటం మానేశాయి. కదలికన్న మాటే లేదు. తేజస్ కూడా మందగించింది. పరిసరాల స్పృహే లేకుండా పోయింది. మాట ఆగిపోయింది. ఇక తిరిగి స్పృహలోకి ఆయన ఎలా వస్తారా అని అందరికీ ఎంతో చింత కలిగింది. 2 రోజులు దొర్లిపోయాయి. శరీరం స్పృహలోకి రాలేదు. మౌలీలు, ముల్లాలు, ఫకీర్లు మొదలైన వాళ్ళు వచ్చారు. అందరూ తర్వాత ఏం చేయాలి అన్న ఆలోచనే మొదలుపెట్టారు. అప్పా కులకర్ణి, కాశీరాం సింపి కూడా వచ్చారు. బాబా తమ సుఖస్థానాన్ని చేరుకున్నారు. ఇప్పుడు ఆయన దేహానికి విశ్రాంతి ఇవ్వాలి అని వారికి దృఢంగా అనిపించింది. కొందరు కొద్దిసేపు ఆగుదాం, ఇంత హడావడి మంచిది కాదు, బాబా అందరిలా కాదు, ఆయన మాటలు నిజమవుతాయి అన్నారు. వెంటనే మరికొందరు శరీరం చల్లబడిపోయాక అందులో చైతన్యం ఎక్కడి నుంచి వస్తుంది, ఏమిటి ఈ మూర్ఘమైన పోట్లాట, అసలు చూపించిన స్థలంలో సమాధి కోసం త్రవ్వి భక్తులందరినీ పిలిచి సరైన సమయంలో దాన్ని పాతి పెడతాం, పదండి అంతా సిద్ధం చేయండి అని ప్రత్యుత్తమిచ్చారు. అలా వాదాపు ప్రతివాదాలు జరుగుతూ 3 రోజులు గడువు పూర్తయింది. తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో చైతన్యం వచ్చినట్లు కనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి జై. మెల్లమెల్లగా స్పృహలోకి వచ్చారు ఆయన. ఒళ్ళు విరుచుకుంటూ లేచారు. ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రారంభమైనాయి. కడుపుకి కూడా కదలికలు వచ్చాయి.
ముఖము ప్రసన్నంగా కనిపించింది. కనురెప్పలు మెల్లగా తెరుచుకున్నాయి. స్పృహలేని స్థితి పోయి జాగ్రత్తావస్థ లక్షణం ప్రారంభమైంది. దేహభావాన్ని విస్మరించి దాన్ని తిరిగి గుర్తు తెచ్చుకోవటం లేక లోపించిన విధిని వెతికి భాండాగారాన్ని తెరవటం లాంటి స్థితి కలిగింది. సాయిబాబా స్పృహలోకి రావటం చూసి జనులందరి ముఖాల్లో ఆనందాల హరివిల్లు వెల్లివిరిసింది. దేవుడి దయ వల్ల విఘ్నాలు పోయాయి. జరిగిన సంఘటనకి భక్తులు ఆశ్చర్యపడ్డారు. భగత్ సాయి ముఖంలోకి ప్రేమతో చూశాడు. సాయి కూడా మెల్లగా తల కదిలించారు. ఆ ప్రకారంగా భయంకర సందర్భం ఆగిపోయింది. మౌల్వీ, ఫకీరులు తమ తలలు వంచుకున్నారు. మౌల్వీలు మొదలైన వారి దురాగ్రహాన్ని చూసి భగత్ సాయి ఆజ్ఞను పాటించటంలో ఏమాత్రమైన అశ్రద్ధ చేసి ఉంటే, ఏమాత్రమైన నిశ్చయాన్ని సడలించి ఉంటే ఎంతో సంకటం వచ్చి పడేది. బాబా 43 సంవత్సరాల ముందే సమాధి అయిపోయి ఉండేవారు. అప్పుడు సుందరమైన సుఖకరమైన ఆ దర్శనం ఎలా అయ్యేది? జనులకు ఉపకారం చేయటానికి సమాధిని విసర్జించి సాయిబాబా మళ్ళీ లేవటంతో భక్తులకు తృప్తి కలిగింది. భక్తుల కార్యాన్ని నెరవేర్చటంలో అలసిపోయి పరమానందంలో లీనమయ్యే వారిని అసలు మేల్కొల్పటమేమిటి? నిజంగా ఆయన లీలలను తెలుసుకోవటం చాలా కష్టం. బాబా స్పృహలోకి రావటం చూసి భక్తులు ఆనందించారు. వారు ఆయన దర్శనం చేసుకోవడానికి పరుగెత్తారు. ఆ ప్రకారంగా బాబా సమాధి నుంచి మళ్ళీ లేవటం సర్వులకి గొప్ప సుఖానికి కారణమైంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాపూజీకి జై. సరే, గడిచిన కథతో కలపాలని ఆ చివరి దేహావసాన సంపూర్ణ వర్ణన ఇప్పటిదాకా నాకు గుర్తున్నంత వరకు చెప్పాను. ఇప్పుడు శ్రోతలందరూ ఒక్క క్షణం మనసులో ఆలోచించుకోవాలి. మొదట్లో సమాధి నుంచి బాబా లేచారని సంతోషం, చివరిలో దేహావసానం అయిందని దుఃఖం ఎందుకు కలగాలి? రెండూ అసమంజసమే కదా. దేహంలోని ఇంద్రియాలకు ఆధారభూతమైన 5.5 అడుగుల శరీరం బరువు మోసిన వాహనమా శ్రీ సాయి? ఆ పొరపాటు ఆలోచనను వదిలేయండి. ఆ దేహాన్ని సాయి అని అందామంటే ఆ దేహాన్ని విస్మరించిన ఆయనకి పేరే లేదు. ఆ వస్తువుకి రూపం లేదు. శ్రీ సాయి రూపానికి అతీతులు. దేహం నాశవంతమైంది, వస్తువు స్వతంత్రమైంది, నాశరహితము అయినది. దేహం పంచభూతాలతో తయారైంది. సద్వస్తువుకి ఉత్పత్తి నాశనము లేవు. జడేంద్రియాలను నడిపించే ఆ దేహంలోని శుద్ధ సత్వయుక్త బ్రహ్మరూప చైతన్యమైన ఆ వస్తువు పేరు శ్రీ సాయి. అది ఇంద్రియాలకు అతీతం. ఇంద్రియాలు జడమైనవి, వాటికది లేదు. అదే ఇంద్రియాలను తమ పని చేయటంలో ప్రవృత్తం చేస్తుంది, ప్రాణాన్ని నడిపిస్తుంది. ఆ శక్తి పేరే సాయి. అది లేని చోటంటూ లేదు. అది లేకపోతే 10 దిక్కులు పాడుబడతాయి. ఆ వస్తువు చరాల్లో నిండిపోయింది. ఆ స్థితే ఈ సాయి అవతారం. మొదట అవ్యక్తంగా ఉండేది, తర్వాత నామరూపాలతో అది వ్యక్తమైంది. పని అయిపోయాక అది అవ్యక్తంతో సమరసమైంది. అవతార పురుషులు దేహాన్ని వదిలేసి తమ పరమావధామానికి వెళ్ళినట్లే ఉంది సాయి చేసిన ఈ కరణి కూడా. గుప్తంగా అవ్వాలని మనసు కనిపించగానే శ్రీ నరసింహ సరస్వతి గాన్గాపురం నుంచి పర్వతయాత్రకు పోతామని ఒక్కసారిగా బయలుదేరినట్లు భక్తులు అడ్డుపెట్టినప్పుడు నేనిలా వెళ్ళటం లోకంలో ఆదర్శం నెలకొల్పటం కోసం. నేను గాన్గాపురంను వదలను అని వారిని తృప్తిపరిచారు. కృష్ణానదీ తీరంలో ఉదయం స్నానం చెయ్యాలి. బిందు క్షేత్రంలో అనుష్ఠానం చేసుకుని పాదుకల పూజ చెయ్యాలి. అక్కడే నేను నిరంతరం ఉంటాను. శ్రీ గురుచరిత్ర 51వ అధ్యాయం చూడండి, 14-18. శ్రీ సాయిబాబా. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయిబాబా స్థితి కూడా అలాగే ఉంది. ఆయన నిదానం కూడా లోకరీతిని అనుసరించడం కోసమే. అలా చూస్తే జడ జంగమ వస్తువులన్నిటిలోనూ
సర్వుల హృదయాల్లోనూ శ్రీ సాయి నివసిస్తారు. వారి వారి భక్తి భావాన్ని బట్టి వారికి నిత్యము అనుభవం కలుగుతూ ఉంటుంది. ఎవరు ఇందులో సందేహం పెట్టుకోనవసరం లేదు. శ్రీ సాయి మరణానికి అతీతులు. శ్రీ సాయి సమర్థులు. దీనులపై దయా అమృతాన్ని వర్షించేవారు. శరణొచ్చిన అమాయక భక్తి యుక్త అంతఃకరణం ఉన్న భక్తులను పాలించేవారు. అత్యంత శ్రేష్టమైన ప్రేమకై ఆయన అలమటిస్తారు. అందరిపై ఎంతో మమకారం చూపిస్తారు. ఈ అలౌకికంలో ఆయన ఒకవేళ కళ్ళకు కనిపించకపోయినా ఆయన అన్ని చోట్ల ఉన్నారు. స్వయంగా సూక్ష్మత్వంలో దాక్కొని ఉన్నప్పటికీ ఆయన మనకు పిచ్చి పట్టిస్తారు. ఆయన మరణం ఓ బూటకం. మనలను మోసం చేయడానికే వేషం ధరించారు. ఏ రకమైన అల్పత్వము లేని అనేక రకాల చమత్కార లీలలను చేసి చూపే పరమేశ్వరులే ఆయన. వినాశం పొంది ఆయన అవినాశి అయ్యారు. ఆయన వద్ద ఉన్న ప్రేమను ఆశ్రయించి ఆయన చిరునామా తెలుసుకొని మీ పనులు నెరవేర్చుకోండి. ఆయన్ని మనస్ఫూర్తిగా పూజిస్తే, భక్తి భావంతో ఆయన్ని స్మరిస్తే భక్తులందరికీ అనుభవం కలుగుతుంది. ఆయన సర్వవ్యాపకత కనిపిస్తుంది. చైతన్య స్వరూపం ఉన్న వారికి ఉత్పత్తి స్థితి లయల గురించిన భయం ఉండదు. వారు సర్వదా చైతన్యంతో పూర్ణులుగా ఉంటారు. వారి వద్ద వికారాలకు ఆశ్రయం ఉండదు. బంగారం నగలు చేయించక ముందు బంగారమే ఉంటుంది. నానా రకాల నగలు చేయించిన తర్వాత కూడా దానికి సువర్ణత్వం అంటిపెట్టుకొని ఉంటుంది. రకరకాల నగలు సర్వము నశించిపోయేవే, కాలాంతరంలో మార్పు చెందేవే. వాటిని కరిగించినప్పుడు మిగిలేది నామాన్ని ఆకారాన్ని పోగొట్టుకొని రూపాంతరానికి మొదట ఉన్న అసలు బంగారం. నిరంతరం ఉండే ఈ బంగారంలో అంటే చైతన్య స్వరూపులు సాయిలో ఈ హేమాడ్ పంత్ సమూలంగా పూర్తిగా కరిగిపోయాక అలాంటి గుణాలతో ఉన్న సాయి చరణాలలో విశ్వానికి ప్రళయం వచ్చే వరకు నివసించుగాక. బాబాకి 13వ రోజు అయిపోయింది. భక్తుడు బాలాసాహెబ్ బాటే గ్రామంలోని బ్రాహ్మణులను కలుపుకొని ఉత్తర వీధిని ప్రారంభించాడు. ధరించిన వస్త్రాలతో స్నానం చేసి బాలాసాహెబ్ చే తిలాంజలి, తిలతర్పణం, పిండ ప్రదానం, మరణ అనంతరం 10 రోజుల వరకు ప్రతిరోజు తైల మిశ్రిత నీటితో మృత్యువులను ఉద్దేశించి చేసే తర్పణం అంటే అది ఇచ్చే విధి సంపీడీకరణం ఉత్తర క్రియలు శాస్త్రాన్ని అనుసరించి ఆయా సమయాలలో ప్రతి నెల ధర్మశాస్త్ర ప్రకారం నడిచాయి. భక్త శ్రేష్ఠుడు ఉపాసిని బాబు సాహెబ్ జేగుతో కలిసి పవిత్రమైన గంగా తీరానికి వెళ్ళి హవనం పూర్తి చేశాడు. బ్రాహ్మణ భోజనము, పేదలకు అన్నదానము, యథావిధిగా దక్షిణలు ఇచ్చి శాస్త్ర ప్రమాణంగా విధులన్నీ పూర్తి చేసి వారు తిరిగి వచ్చేశారు. ఇప్పుడు ఒకవేళ బాబా లేకపోయినా, ఆయనతో మాట్లాడకపోయినా మసీదుని చూడగానే ఆ వెనుకటి సుఖ సంవాదం గుర్తొస్తుంది. బాబా నిత్యము కూర్చునే పద్ధతికి చెందిన దర్శన సుఖాన్ని అనుభవించడానికి కాగితం మీద గీసిన అత్యుత్తమ తైలవర్ణ చిత్రాన్ని మసీదులో స్థాపించారు. సాయిబాబా దేహం దృష్టికి కనిపించకపోయినా ఈ చిత్రం చూస్తే ఆయన మళ్ళీ కళ్ళెదుట కనిపిస్తారు. భావార్థులైన భక్తులకు కూడా సాయిబాబా తిరిగి వెనక్కి తమ రూపంలో వచ్చిన అనుభూతి కలిగిస్తారు. అతని పేరు శ్యామారావు, ఇంటి పేరు జైకర్. అతనే ఈ అందమైన చిత్రం గీశాడు. అలా మనోహరంగా యథాతథంగా ఆయనలా ఉండే ఈ చిత్రం బాబాని ఎప్పుడూ గుర్తుకు తెస్తుంది. శ్యామారావు ప్రసిద్ధ చిత్రకారుడు. అలాగే అతను బాబా భక్తుడు. బాబా ఆజ్ఞను అనుసరించి అతను విచారపూర్వకంగా వ్యవహరిస్తూ ఉండేవాడు. అతని హస్తాలతో అలాంటివే మరిన్ని అందమైన చిత్రాలను గీయించుకొని ధ్యాన ధారణ చేయడానికి భక్తులు తమ ఇళ్లలో వాటిని స్థాపించుకున్నారు. మహాత్ములు ఎన్నటికీ మరణించరు. దానికి వివరణ గడిచిన ఎన్నో అధ్యాయాల్లో వచ్చింది. అది శ్రోతలకు గుర్తుంటే ఉంటుంది. దాన్ని మరింత స్పష్టం చేయవలసిన అవసరం లేదు. బాబా ఈ రోజు దేహదారులు కారు. అయినా ఆయన్ని స్మరించే వారికి ఆయన జీవించి ఉన్నప్పుడులాగే సకల శుభాలను కలిగిస్తారు. ఆయన జీవించి ఉన్నప్పుడు ఎవరికో ఏదో చెప్పారు, అది అనుభవంలోనికి రావటం లేదు. ఆయనకి దేహావసానం అయింది కనుక అది ఇప్పుడు జరగటం లేదని అనుకోకూడదు. బాబా మాటలంటే బ్రహ్మదేవుడు మానవుల నుదుటిపై వ్రాసిన ఎన్నటికీ అబద్ధం కాని భవిష్యత్తే. విశ్వాసం పెట్టి ఆ అనుభవాన్ని
పొందండి. ఒకవేళ వెంటనే అనుభవం కలగకపోయినా కొద్ది రోజులయ్యాక అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. జోగ్ గురించి చెప్తూ ఉంటే కథలో ఓ పిట్ట కథ గుర్తొచ్చింది. దాని అపూర్వతను వింటే సాయి ప్రేమతత్వం తెలుస్తుంది. ఈ సంభాషణ చిన్నదిగా ఉన్నా గురుభక్తికి సంబంధించి ఎంతో బోధపూర్వకమైనది. వైరాగ్యం ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, సంసారంలో పట్టుబడిన వాళ్ళు దురదృష్టవంతులు. ఓసారి జోగు బాబాని, నాకు ఇప్పటికీ ఈ స్థితి ఎందుకు, నా విధి ఎందుకింత విచిత్రంగా ఉంది, నా పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది దేవా, నాకు మీ అనన్య సేవ ఎన్నో సంవత్సరాలుగా లభించినప్పటికీ ఈ చంచల మనసుకి శాంతి ఎందుకు కలగటం లేదు, నేను ఇంత దురదృష్టవంతుడైనందుకు, మహాత్ముల సాంగత్యం వల్ల ప్రయోజనం ఇదేనా, మహాత్ముల సాంగత్యంతో కలిగే పరిణామం నా దేహానికి అనుభవంలోనికి ఎప్పుడు వస్తుంది. తన భక్తుడి ఈ విన్నపాన్ని విన్న సాయి సమర్థులు గొప్ప ప్రేమతో జోగుకి ఏమని సమాధానం ఇచ్చారో ప్రశాంతంగా వినండి. దుష్కర్మలు దగ్ధమై పాపపుణ్యాలు బుడిదై నీ చంకలో జోలిని చూసినప్పుడు నేను నిన్ను అదృష్టవంతుడనుకుంటాను. బ్రహ్మ నుంచి మనను వేరుగా చూపించే విషయాలన్నిటినీ నీవు త్యాగం చేస్తే భగవంతుని భక్తి పట్ల నీకు అనురక్తి కలుగుతుంది. ఆశాపాశాలన్నిటినీ పూర్తిగా తెంచేసుకుంటే అప్పుడే నేను నిన్ను అదృష్టవంతుణ్ణి అనుకుంటాను. విషయాలపై ప్రీతిని వదిలేసి నేను నువ్వు అనే భావాన్ని అయోగ్యమని తెలుసుకొని జిహ్వా ఉపస్థల మీద ఆధిపత్యం సంపాదించి నిన్ను నీవు యోగుడిగా చేసుకుంటే అప్పుడే నిన్ను నేను అదృష్టవంతుణ్ణి అంటాను. ఇది అయ్యాక కొద్ది కాలానికి బాబా మాటలు నిజమయ్యాయి. సద్గురు కృపతో జోగుకి బాబా అన్నట్లు వైరాగ్యం కలిగింది. పుత్ర సంతతి అనే పాశాలు ఎలాగూ లేవు. భార్యకి సద్గతి కలిగింది. దేహత్యాగానికి ముందే ఐహికాలన్నీ వదిలిపోయాయి. వైరాగ్యం సహజంగా ప్రాప్తించింది. సరే, ఈ జోగు కూడా పుణ్యాత్ముడు. సాయి మాటలు నిజమయ్యాయి. చివరికి సన్యాస సంపన్నుడై బ్రహ్మలో విలీనమైనాడు. సాయి చెప్పిన స్థితి అతనికి చివరికి కలిగింది. సాయి మాటలు సార్థకమైనాయి. జోగు నిజంగా అదృష్టవంతుడయ్యాడు. తాత్పర్యం ఏమిటంటే దీనులపై దయా అమృత రసధారలు కురిపించే భక్తుల శ్రేయస్సుకై కలవరపడే సాయిబాబా షిరిడీలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఉపదేశం అనే అమృతాన్ని కుంభవృష్టిలా వర్షించేవారు. నన్ను ప్రేమించే వారి దృష్టికి నేను ఎప్పుడూ కనపడతాను. నేను లేకపోతే మిగతా జగత్తు సారహీనంగా అనిపించే వారి నోటి వెంట సదా నా గురించిన మాటలే వస్తాయి. వారికి నాపై అఖండ ధ్యానం ఉంటుంది. నాలుకపై నా నామం నడుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నా వాళ్ళు నా చరిత్రే గానం చేస్తారు. ఆ రకంగా నాతో సమరసతను పొందితే వారు మంచి చెడు అనే రెండు కర్మలను మర్చిపోతారు. నా సేవ పట్ల అలాంటి ఉత్సాహం ఉన్న చోట నేను అహోరాత్రులు ఉంటాను. నన్ను అనన్యంగా శరణన్ని నన్ను సతతము స్మరిస్తూ ఉండేవారికి నేను రుణపడి ఉంటాను. వారిని ఉద్ధరించి నేను ఆ రుణం తీర్చుకుంటాను. మొదట నాకు సమర్పించకుండా భోజనం చేయని వారు, ఏది త్రాగని వారు, అలా నా గురించిన స్మరణలోనే ఉండే వారి ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను. నా కోసం అలమటించే వారికి నేను తప్ప మరొకటి గొప్పగా అనిపించదు. వారిని నేను నిరంతరం తలుచుకుంటాను. వారి ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను. తల్లి, తండ్రి, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు, భార్య, పిల్లల నుంచి విముఖులైన వారే నా పాదాల పట్ల అనురక్తులవుతారు. వర్షాకాలంలో మహా వరదలు వచ్చి అనేక నదులు సముద్రంలో కలుస్తాయి. అప్పుడు అవి తాము నదులు అన్న విషయాన్ని మర్చిపోతాయి. మహాసాగరంగానే అయిపోతాయి. వాటి రూపం పోతుంది, నామం పోతుంది, జలం కూడా సముద్రంలో కలిసిపోతుంది. నదులకు సముద్రానికి పెళ్ళే అయిపోతుంది. అన్యత్వం ఏకత్వంలో కలిసిపోతుంది. అలాంటి ఏకత్వం ప్రాప్తిస్తే నా భక్తుల మనసుకి తమ నామరూపాల గురించి విస్మరణ కలుగుతుంది. నన్ను వారు తమ స్వాభావిక గుణంతో తమంత తామే చూడగలుగుతారు. వారికి నేను తప్ప మరో స్థానం ఉండదు. నేను పరశువేదిని కాదు, సాధారణ రాయిని అని తెలుసుకోవడానికి పుస్తకాల్లో పండితులు వ్యర్థంగా ఇనుప ముక్కను తెచ్చారు. ఆ ముక్కను నాపై విసిరినప్పుడు అది అందుకు విరుద్ధంగా బంగారం అయిపోయింది. నాకు ఆపాదించిన రాయి అనే స్థితి అబద్ధమై ఆ అనుభవంతో వారు ఆశ్చర్యచకితులైనారు. కించెత్తు కూడా అభిమానం లేకుండా హృదయ అంతస్థుడినైన నన్ను శరణంటే అవిద్య నశించిపోతుంది. అప్పుడు జ్ఞానోపదేశం వినడానికి కారణం ఉండదు.
అవిద్య వల్ల దేహబుద్ధి ఉత్పన్నమవుతుంది. దేహబుద్ధి వల్లే ఆది వ్యాధులు కలుగుతాయి. ఆ దేహబుద్ధి ఆత్మ సిద్ధికి ప్రతిబంధకమైన విధి నిషేధాల వైపు మానవులను నెడుతుంది. ఇప్పుడు నేనెక్కడో ఉన్నాననుకొని మిమ్మల్ని ఎలా కలవాలి అని మీరు అనుకుంటారేమో. నేను మీ హృదయాల్లోనే ఉన్నాను. మీరు కష్టపడకూడదని మీకెంతో దగ్గరలోనే ఉన్నాను. హృదయ అంతస్థుడెవరు? ఎలా ఉంటాడు? అతని లక్షణాలు చిహ్నాలు ఏమిటి? అతన్ని మేమెలా గుర్తుపట్టాలి అని మీరు అడుగుతారేమో. ఇప్పుడు శ్రద్ధగా దానికి స్పష్టమైన వివరణ వినండి. ఈ స్పష్టత అనేక రకాల రూపాలు నామాలతో అసంఖ్యాకంగా నిండిపోయి ఉంది. వాటిని కొలవలేం. ఆ నామరూపాలన్నీ మాయ యొక్క స్వరూపాలే. అలాగే సత్వ రజ తమో గుణాలు మూడింటికి అతీతంగా ఉండే సత్వస్ఫురణే ఆ హృదయ అంతస్థుడి రూపంగా గుర్తించాలి. నామరూపాలు లేకుండా మిగిలి ఉండే మీకుండే నీవు అనే భావాన్నే హృదయ అంతస్థుడి లక్షణమని తెలుసుకొని ఆయన్ని శరణనాలి. నేనే ఆ హృదయ అంతస్థుడైన పరబ్రహ్మ సాయిని అని మీరు చూడడం మొదలు పెడితే దానితోనే మీ దృష్టి విస్తరించబడి సమస్త జీవుల్లో మీలాంటి శ్రేష్టతే మీకు కనిపిస్తుంది. నేను లేని ఖాళీ స్థలం మీకు కనిపించదు. అలా అభ్యసిస్తూ ఉంటే నా వ్యాపకత అనుభవంలోనికి వస్తుంది. అప్పుడు నాతో ఏకరూపులై మీరు పూర్ణ అనన్యతను అనుభవిస్తారు. మనం తప్ప మరొకటి ఏదీ లేదు అన్న సంపూర్ణ అవస్థను అనుభవించగలరు. చైతన్య స్వరూపంలో లక్ష్యం పెడితే అంతఃకరణ శుద్ధిమై గంగా నీటిని స్మరించకుండానే మీకు గంగా స్నానం అవుతుంది. స్వాభావికంగా జరిగే కర్మలపై అభిమానం పెట్టుకోవడం వల్ల మానవులకు దృఢ బంధనం కలుగుతుంది. జ్ఞానులు దాన్ని ముట్టనివ్వరు. మనసులో వాళ్ళు నిరంతరం సావధానులై ఉంటారు. స్వస్వరూపంలో లక్ష్యం పెట్టి కొంచెం కూడా అక్కడి నుంచి మనసుని జరగనివ్వని వారికి సమాధి కలగడం, దాని నుంచి లేవడం అనే ఈ రెండిటి అవసరం ఉండదు. వారు సదా సర్వదా నడుస్తూ మాట్లాడుతూ స్వస్వరూపంలో స్థితులై ఉంటారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కనుక శ్రోతల చరణాల్లో శిరస్సు పెట్టి వారికి ఎంతో ప్రేమతో నేను విన్నపం చేస్తున్నాను. దేవుడు, మహాత్ములు, భక్తులు వీరందరిపై ప్రేమను చూపాలి. బాబా ఎన్నోసార్లు ఇతరుల మనస్సుకి కష్టం కలిగేలా మాట్లాడితే అవి నా హృదయాన్నే తూట్లు పొడుస్తాయి. ఇతరులకు కోపం కలిగించేలా మాట్లాడకూడదు. అవి నా అత్యంత సున్నితమైన భాగానికి గుచ్చుకుంటాయని తెలుసుకోండి. ఇతరులను చెడ్డ మాటలతో తూట్లు పొడిచేలా మాట్లాడితే అవి నన్నే బాధిస్తాయి. కానీ వాటిని శాంతంగా సహించేవారే నాకు బాగా తృప్తి కలిగిస్తారు అని నేను చెప్పి ఉన్నాను. అలా సాయిబాబా జీవులన్నింటి లోపల బయట నిండి ఉన్నారు. ఒక ప్రేమ తప్ప ఆయనకి మరొకటి ఏదీ ఇష్టం లేదు. అలాంటి ఆ మహా మంగళప్రదమైన మహోత్తమ రమ్య రసామృతం సాయిబాబా నోటి నుండి సదా జాలువారుతూ ఉండేది. భక్తుల కోసం ఆయన పొంగిపొరలే ప్రేమానురాగాలు పాలవెల్లి వలె ప్రవహించేవారు. అది తెలియని వాళ్ళెవరు, ఎవరికి సహభోజనాలాభాన్నిచ్చారో, ఎవరితో కలిసి నవ్వుతూ ఆడుకుంటూ గడిపారో, ఎవరి మనస్సుకి వినియోగ వేదన కలిగించిందో అలాంటి వారి మనస్సుకి ఇప్పుడు ఏమనిపిస్తుంది? అలాంటి ఆదరణీయ వ్యక్తి భోజనం చేయగా మిగిలిన అన్నానికి నేను అధికారిని. ఆ అన్నంలోని ప్రతి మెతుకును కలిపి ఆ ఆనందాన్ని అందరికీ పంచుతాను. ఇక్కడి వరకు నడిచిన కథలు నిజానికి హేమడ్ పంత్కి తెలుసా? సాయి సమర్థులే దానికి వక్త, వ్రాయించేది ఆయనే. ఈ సాయి సమర్థుల చరిత్ర వర్ణించినా కూడా నా మనసుకు తృప్తి కలగలేదు. నా మనసుకి కథను చెప్పాలన్న ధ్యాసే పట్టుకుంది. శ్రోతలు కూడా దాన్ని విని ఆనందిస్తున్నారు. అదీకాక సాయిబాబా కీర్తిని గానం చేసేవారు, సద్భావంతో దానిని వినేవారు ఇద్దరూ కూడా సాయి స్వరూపులవుతారు అని మనసులో నిశ్చయం చేసుకోండి. ఇప్పుడు ఈ అధ్యాయాన్ని పూర్తి చేసి హేమడ్ పంత్ దాన్ని సాయిబాబాకి అర్పించి ఆయన చరణాలు పట్టుకుంటాడు. తరువాత వర్ణన ఇప్పుడు రాబోతుంది. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనుల ప్రేరణ కలిగించిన భక్త హేమడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని శ్రీ సాయినాథుని నిర్మాణం 3 అనే పేరు గల 44వ అధ్యాయం ముగిసింది.
శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 44వ అధ్యాయం. పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో సాయిబాబాకి ఇష్టమైన ఇటుక విరగడం వల్ల నిర్వాణానికి 32 సంవత్సరాలకు పూర్వమే అయిన 3 రోజులు తీసుకున్న సమాధి గురించిన వర్ణన వచ్చింది. ఇటుక అన్ని సంవత్సరాల పాటు జాగ్రత్తగా దగ్గర పెట్టుకున్నా అది విరిగినప్పుడు బాబా కలిగిన శోకం, దాని మీద బాబాకున్న అమిత ప్రేమ, శ్రేష్ఠ గురుభక్తి కనిపిస్తుంది. అయితే సహస్రారంలో ప్రాణాన్ని నిలిపి శరీరాన్ని ఎంతో నిశ్చలంగా శ్వాసోచ్ఛ్వాస రహితంగా మరణప్రాయంగా చేసి 3 రోజుల్లో తిరిగి దాన్ని స్పృహలోకి తెచ్చి బాబా తమ యోగ సాధనలో పరాకాష్ఠ చెందిన ప్రావీణ్యతను దర్శింపచేశారు. దీనికి ముందు 7వ అధ్యాయంలో బాబా ఆచరించే అనేక యోగ సాధనల వర్ణన మనం చదివే ఉన్నాం. సమాధితో సహా ఖండయోగం, దౌతి ఇత్యాదులను చేసేవారు. ఒక్కోసారి కాళ్లను, చేతులను, తలను వేరు చేసి మరోసారి వాటిని మునుపటిలాగే కలిపివేసేవారు. పైన చెప్పిన కఠినమైన యోగ సాధనలోని కొంత సామ్యతతో సాయిబాబా నాద సంప్రదాయానికి చెందిన మహాత్ములని కొందరంటారు. భస్మం లేదా విభూతి. భస్మం అన్న విభూతి అన్న రెండు ఒకటే. నాదులు ప్రసాదం ఇచ్చేటప్పుడు లేదా దుఃఖభారాన్ని తేలికపరచడం కోసం భస్మం ఎలా ఇచ్చేవారో అదేవిధంగా బాబా కూడా విభూతిని పంచేవారు. 2 దుని. నాద సంప్రదాయానికి చెందిన యోగుల మఠంలో దుని నిరంతరం వెలుగుతూ ఉంటుంది. బాబా ద్వారకామాయిలో కూడా దుని నిరంతరం వెలుగుతుండేది. 3 అగ్ని త్రాటకం. అగ్ని త్రాటకం అంటే మండే జ్వాల వైపు కనురెప్పలార్పకుండా నిశ్చలంగా చూడటం. ఇది అత్యంత కఠినమైన సాధన. దానికోసం కఠిన బ్రహ్మచర్యం ఇంకా ఎన్నో నియమాలు పాటించవలసి ఉంటుంది. కనుక ఈ సాధనను అసాధారణ మానవులు మాత్రమే చేయగలరు. బాబా ఈ సాధనను నియమంగా చేసేవారు. బాబా ఇటుకకు ఆనుకుని ఆసనంలో యోగతత్పరులై గంటల తరబడి కూర్చునేవారు. కఫ్ని. నాద సంప్రదాయంలోని కఫ్నీ లాగానే బాబా కూడా కఫ్నీనే ధరించేవారు. దీనికి నాద సంప్రదాయంతో ఉన్న ఇంకొక పోలిక ఇదే. కానీ నాద సంప్రదాయంలో లాగా బాబా కాషాయ రంగు కఫ్నీ ధరించేవారు కాదు. అలా ఒకవేళ చేసి ఉంటే హిందూ ముస్లింల ఐక్యత అనే ఆయన పనికి ఇబ్బంది కలిగి ఉండేది. కనుక ఆయన తెలుపు దుస్తులు ధరించినట్లు తోస్తుంది. గురు మహత్యం. నాద సంప్రదాయంలో గురువులకు అనన్య సామాన్య మహత్వం ఉంటుంది. బాబా నింబవృక్షం కిందనున్న గురుస్థానానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారంటే పదే పదే దాన్ని సమర్థిస్తూ చెప్పనవసరం లేదు. బాబా మాటల్లో కూడా పదే పదే గురునామం వచ్చేది. ఎన్నోసార్లు సాయిబాబా తమ భక్తులతో గురు మహత్తును గురించి వర్ణించేవారు. జీవబ్రహ్మసేవ. జీవబ్రహ్మసేవ అంటే భూతలం మీద మానవులకు, ప్రాణులకు, జీవ జంతువులకు కూడా దుఃఖాన్ని తగ్గించటం. ఎందుకంటే చివరికి ప్రతి ఒక్క జీవి కూడా అంతర్యామి బ్రహ్మే. నాదులు ఈ జీవన బ్రహ్మ సేవను ఊరూరా తిరుగుతూ చేస్తుండేవారు. అయితే సాయిబాబా మాత్రం షిరిడీలోనే ఉండి ఈ పని చేస్తుండేవారు. రోగుల గాయాలను తమ చేత్తో కడిగి వారికి బాబా మందు త్రాగించి కట్టేవారు. ఇవన్నీ మనం విని ఉన్నాం. అలాగే నాదులు గాయాలకు మందులు లేదా కష్టాల నుంచి గట్టెక్కడానికి భస్మాన్ని ఏ రకంగా మంత్రించి ఇచ్చేవారో ఆ రకంగా బాబా కూడా విభూతిని మందుగా ఇచ్చి భక్తుల దుఃఖాన్ని దూరం చేసేవారు. బాబా సంవత్సరాల తరబడి చేసిన త్రాటకంతో దునిలో ఉన్న ఆ విభూతికి గొప్ప శక్తిని ప్రాప్తింపచేసేవారు. ఇప్పటికీ కూడా దానికి ఆ శక్తి అలాగే ఉంది. ప్రస్తుత కాలంలోని నాద సంప్రదాయానికి చెందిన ఒక సర్వశ్రేష్ఠ
యోగాభ్యానంద మాధవానంద మహారాజ విరచిత క్రీస్తు శకం 1857 1936 మాధవనాథ దీప ప్రకాశ ఖమనే పేరు గల చరిత్ర గ్రంథంలోని 22వ అధ్యాయం ఈ క్రింది ఓవీలు ఉన్నాయి. 1 పరమహంస శైలనాథుడు. శ్రీ సద్గురు సాయినాథులు ప్రళూసికి చెందిన దుండిరాజు, షేగావ్లోని గజాననుడు, నాసిక్కి చెందిన గోపాలదాస నర్సింగ్ మహారాజు. నాద సంప్రదాయానికి చెందిన ఈ 5గురు అంటే పంచాయతన నాదులు ఒకరి పట్ల ఒకరు ప్రేమగా ఉండేవారు. తనకున్న అంతర్శక్తితో సూత్రాన్ని నడిపేవారు. అలాగే పైన చెప్పిన యోగిరాజు శీలనాథ మహారాజు గారి శ్రీ శీలనాథ యోగాశ్రమం దేవాసు 2లో హిందీ భాషలో ముద్రించబడిన ఆయన జీవన చరిత్ర 210-211 పేజీల్లో ఈ క్రింది ఇచ్చిన మాటలున్నాయి. మహు అనే పేరు గల ఇంగ్లీష్ వాళ్ళ మిలిటరీ ప్రాంతంలో దేవాస్కి రాకముందు శ్రీ గురు మహారాజు మహులో ఇంగ్లీషు మిలిటరీలో అప్పటి కమాండింగ్ ఆఫీసర్ ప్రార్థన మీద మహు మిలిటరీలో ఉండేవారు. ఎంతోమంది ఇంగ్లీషు సైనికులు ఆయన దర్శనం చేసుకునేవారు. కమాండింగ్ ఆఫీసరు గురు మహారాజుని స్వాగతించడానికి సైనికులు గౌరవ వందనం చేసేవారు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు శ్రీ బాళాసాహెబ్ రేగే శ్రీ గురు మహారాజుని తన ఇంటికి పిలిచాడు. ఆ గురు మహారాజు అతని ఇంటికి వెళ్ళాడు. బాళాసాహెబ్ రేగే సాయిబాబా భక్తుడు. అతని ఇంట్లో సాయిబాబా చిత్రపటం చూసి గురు మహారాజు ఇలా అన్నారు, ఈయన మా సోదరుడు, ఈయన షిరిడీలో ఉంటారు. ఇది విని బాళాసాహెబ్కి ఎంతో ఆనందం కలిగింది. దేవాస రాజ్యంలో ఉన్న మధ్యప్రదేశ్లో విలీనం అయ్యే సమయంలో బాళాసాహెబ్ రేగే దేవాసు అంటే చిన్న గ్రామానికి దివానుగా ఉండేవారు. 19వ శతాబ్దపు చివరిలో 20వ శతాబ్దపు మొదటిలో శ్రీ సంత రామమారుతి మహారాజ్ అనే పేరు గల ఒక నాద సంప్రదాయానికి చెందిన లోకోత్తర పురుషుడు ఠానే, కళ్యాణ్, భివండి పరిసరాల్లో ఉండేవారు. అతను సాయిబాబాకి సమకాలీకుడు. ఈ గొప్ప మహాత్ముని స్మరణ కోసం దాదర్, ఠానే, కళ్యాణ్లోని వీధులకి ఆయన పేరు పెట్టి ఆయన స్మృతిని భావికులకు అజరామరం చేసి పెట్టారు. రామమారుతి మహారాజు శ్రీ సాయిబాబానే పూజ్య గురువుగా భావించేవారు. అంతేకాదు పదే పదే శ్రీ సద్గురు బాల ముకుంద స్వామి నా గురువు అన్న మాట నిజమే, కానీ నాద సంప్రదాయంలోని ఆది గురువు శ్రీ సాయినాథులే. ఆయన మాకు ఆదినాథుల స్నానంలో ఉన్నారనేవారు. క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో రామమారుతి మహారాజు షిరిడీలో సాయిబాబా దర్శనానికి వచ్చారు. అప్పుడు సాయిబాబా ఆనందం ఆకాశపుటంచులు తాకింది భక్తులతో. ఆయన మొదటే అన్నారు, అరే రేపు నాకు బంగారు అక్షరాలతో రాసుకోవలసిన రోజురా, రేపు నాకు దీపావళి, నా సోదరుడు నన్ను కలవడానికి వస్తున్నాడు. రామమారుతి ఇతర భక్తులు షిరిడీ వచ్చినప్పుడు బాబాకి మధ్యాహ్న హారతి అవుతోంది. ఎన్నడూ లేని విధంగా బాబా హారతిని ఆపేశారు. బాబా రామమారుతిని గట్టిగా కౌగలించుకుని తన అర్ధాసనంలో కూర్చోబెట్టుకున్నారు. అప్పుడే హారతిని తిరిగి ప్రారంభించమని భక్తులతో చెప్పారు. దీనివల్ల బాబాకి నాద సంప్రదాయంలోని వారితో అత్యంత గాఢ సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. పరమ పూజ్య స్వామి రాంబాబా అదే సమయంలో అంటే 1989వ సంవత్సరంలో మహాశివరాత్రి రోజున ముంబైలో తమ 126వ ఏట నిర్వాణం అయ్యారు. ఆయన శ్రీ సాయి సచరిత్రలోని 23వ అధ్యాయంలో వర్ణించినట్లు ఒక యోగాభ్యాసి. అతను 1914వ సంవత్సరంలో సాయిబాబాని కలిశాడు. అతను కూడా శ్రీ సాయిబాబా నాద సంప్రదాయానికి చెందినవారే అంటాడు. ఆయన నాకు పైన ఇవ్వబడ్డ శ్రీ శీలనాథ మహారాజు జీవిత చరిత్రలోని హిందీ పారాగ్రాఫ్ను చదివి వినిపించాడు. స్వామి రాంబాబాకి శ్రీ శీలనాథ మహారాజుతో ఎన్నో సంవత్సరాల ప్రగాఢ సంబంధం ఉంది. స్వామి రాంబాబా ఏమంటారంటే, నాద సాంప్రదాయానికి చెందిన వారు కొన్ని సంవత్సరాల పాటు
సమాధ్య వ్యవస్థలోకి వెళ్తారు. అప్పుడు ఒక నాదుడు వెళ్ళిపోయి మరో నాదుడు ఆ శరీరంలోకి ప్రవేశిస్తాడు. సాయిబాబా విషయంలో క్రీస్తు శకం 1886 సంవత్సరంలో సుమారు 48 సంవత్సరాల వయస్సులో 3 రోజుల సమాధిని తీసుకున్న కార్యంలోనూ, ఆ తరువాత చివరి దేహావసానం వరకు 32 సంవత్సరాల కాలంలోని కార్యంలోనూ ఎంతో తేడా కనిపిస్తుంది. ఆయన అవతారంలోని నిజమైన పని జగత్తంతా ప్రసిద్ధి చెందడం అప్పుడే ప్రారంభమైనట్లు కనిపిస్తుంది. ఏది ఏమైనా కానీ యోగి మహాత్ముల కరణి వారికే తెలియాలి. బాబా నాద సాంప్రదాయంలోని వారైనా కాకపోయినా మనం మాత్రం ఆయన్ని సాయినాథ్ అని సంబోధిస్తాం. అంటే మనం ఆయన యోగంలోని మహాశ్రేష్టత్వ సిద్ధాత్వాలని అంగీకరిస్తాం. ఇంతేకాదు, ఆయన్ని మన నాదుడు అంటే స్వామి లేదా యజమానిగా భావిస్తాం. ఇది మాత్రం నిజం. మనలాంటి అజ్ఞానులైన భావిక భక్తులకు అంతే చాలు. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. 45వ అధ్యాయము శ్రీ గురుచరణ మహిమ. శ్రీ గురుచరణాల గొప్పతనం. సహజంగా తిరగలి పెట్టుకొని విసురుతూ తమ చరిత్రను వ్రాయడానికి ప్రవృత్తం చేసి తమ భక్తులను సన్మార్గంలో పెట్టిన ఆయన కుశలత ఎంతో అలౌకికమైనది. మానవులు ప్రయత్నం చేసే మోక్షం అనేది 4 పురుషార్థాల్లోకి అన్నిటికన్నా శ్రేష్టమైనది. కానీ గురు చరణార విందాలు దానికన్నా సమర్థవంతమైనవి. అలాంటి గురు చరణ తీర్థాన్ని తీసుకుంటే మోక్షం తెలియకుండానే ఇంటికి నడిచి మరీ వస్తుంది. గురువు కృప చూపిస్తేనే ఈ సంసారం సుఖప్రదం అవుతుంది. ఆయన అసంభవమైనవి సంభవింపచేస్తారు. అరక్షణంలో అనాయాసంగా అవతలి తీరానికి చేరుస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की జై. గ్రంథం ఇంత సుదీర్ఘంగా అయింది కానీ సాయి కథను మాత్రం క్లుప్తంగానే చెప్పాను. సాయి కీర్తి అపరిమితమైనది. నేను దాన్ని ఎంతని వర్ణించను. ఎవరి దర్శనంతో మనస్సు శాశ్వతంగా తృప్తి చెందుతుందో, ఎవరి సాన్నిధ్యంలో గుండెలో గోదావరి గలగలలు ప్రవహింపజేయగల ఆనందం అనుభవంలోనికి వస్తుందో, ఎవరి వల్ల సంసారములోని పనుల గురించి చింతల గురించి కలిగే భీతి దూరంగా పారిపోతుందో అలాంటి సాయిమూర్తిని కోల్పోయాం. ఎవరి వల్ల భక్తులు పారమార్థిక వైపు తిరుగుతారో, ఎవరి వల్ల మాయామోహం నుంచి విముక్తి లభిస్తుందో, ఎవరి వల్ల అత్యంత శ్రేయస్సు లభిస్తుందో ఆ సాయిమూర్తిని కోల్పోయాం. ఎవరి వల్ల మరణానంతరపు మరుజన్మ గురించిన భీతి నశిస్తుందో, ఎవరి వల్ల న్యాయము నీతి జాగృతమవుతాయో, ఎవరి వల్ల కష్టాల్లో మనసుకు ధైర్యం చేకూరుతుందో ఆ సాయిమూర్తిని కోల్పోయాం. తమ మూర్తిని మన స్మృతుల్లో నిలిపి సాయిబాబా తమ శాశ్వత నివాసానికి వెళ్ళిపోయి తమ అవతారాన్ని ముగించారు. ఆయన యోగం గురించి స్థితి గురించి ఆలోచించటం మన వల్ల కాదు. అవతార కార్యం ముగిసిపోయాక ఈ యవనిపై నాశవంతమైన రూపం దృష్టికి గోచరించకుండా పోయింది. అయినా ఈ గ్రంథమనే వాజ్మయమూర్తి ఆయన్ని అడుగడుగునా గుర్తుకు తెస్తుంది. అంతేకాక ఈ గ్రంథంలోని కథను ఉంటే మనస్సుకి కలిగే ఏకాగ్రతను, దాని నుంచి ఉత్పన్నమయ్యే శాంతి అలౌకికతను ఎలా వర్ణించాలి? శ్రోతలందరూ విద్వాంసులు. మీ ముందు నేను అల్పమతిని, మూర్ఖుణ్ణి. అయినా ఇది సాయికి అర్పించిన శబ్దాలతో కూడిన ధార్మిక కార్యం కనుక దీన్ని శ్రోతలు కృతజ్ఞతతో ఆదరించాలి. అందరికీ శ్రేయస్సును చేకూర్చగల ఈ శబ్దాలనే ధార్మిక కార్యాన్ని నాలాంటి మందమతి ముందు పెట్టి తాము చేయదలుచుకున్న కార్యాన్ని సాయి పూర్తి చేశారు. అన్నీ తెలిసిన శ్రోతలకు ఈ విషయం బాగా తెలుసు. మనసుని ఏకాగ్రం చేసి సాయి చరణాలకు వందనం చేసి
ఈ మహామంగళప్రదమైన పరమ పావన కథను వినేవారికి భక్తియుక్తులైన తమ హితాన్ని సాధించుకోవడానికి ఉత్సుకత చూపించేందుకు ఏకాగ్రచిత్తంతో ఈ కథామృతాన్ని సేవించే వారికి తాము కోరుకున్న దాన్ని సాయి ప్రసాదిస్తారు. అలాగే ఈ సంసారంలోని యోగక్షేమాలను పరలోకంలోని కోరికలను నెరవేరుస్తారు. చివరికి వారిని కృతార్థులను చేస్తారు. సాయికి చేసే సేవ ఎన్నటికీ వృధా కాదు. 44వ అధ్యాయము చివర సాయి నిర్యాణం గురించి విన్నారు. అయినప్పటికీ ఈ గ్రంథం ఇంకా నడుస్తూనే ఉంది. ఇదేమి చిత్రమో తెలియటం లేదు. గత అధ్యాయంలో సాయి నిర్వాణం గురించి యథావిధిగా వర్ణింపబడింది. అయినా ఈ సాయిలీల అనే సాలెపురుగు క్షణం కూడా విశ్రాంతి తీసుకోవటం లేదు. నిజానికి ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. మరణం కేవలం దేహానికే. ఈ సాయి మరణానికి అతీతులు. మునుపటిలాగే ఆయన అవ్యక్తంలోకి వెళ్ళిపోయారు. దేహం పోయింది, దాంతో ఆకారం పోయింది. అయినా ఆయన అవ్యక్తంలో ఎప్పటిలాగే ఉన్నారు. దేహత్యాగం అయిన తరువాత ఆయన లీలలు అందరికీ తెలుసు. అవి అసంఖ్యాకం అవటం వల్ల వర్ణిస్తుంటే గ్రంథ విస్తరణ కాకూడదని అందులో కేవలం తాత్పర్యాన్నే శ్రోతల ముందు పెడదాం. మన అదృష్టం ధన్యం. బాబా షిరిడీలో అవతరించినప్పుడే మనకు ఆయన సత్సంగతి సహజాతి సహజంగా మళ్ళీ మళ్ళీ లభించింది. అలా అయి ఉన్నప్పటికీ మనకు సంసారం నుంచి నివృత్తి ప్రాప్తించలేదు. దేవుడిపై ప్రేమ పెరగలేదు. దీనికన్నా అధపతనం ఏముంటుంది? 10 ఇంద్రియాలు సాయి భక్తిని కలిగి ఉండటమే అదే ఆయన భజన చేసే పద్ధతి. లేకపోతే కళ్ళతో సాయిమూర్తిని చూస్తుంటే మాట్లాడేందుకు నోరు పెగలదు. చెవులతో సాయి కీర్తన వింటుంటే నాలుక మామిడి రసపు మాధుర్యాన్ని రుచి చూడటంలో నిమగ్నమై ఉండటము, సాయి శరణాలను సృష్టిస్తూ ఉన్నప్పుడు మృదువైన పరుపు స్పర్శను వదలటాన్ని సహించలేకపోవటం జరగటం సరికాదు. సాయి నుంచి ఒక్క క్షణమైనా వేరుగా ఉండేవారు సాయి భక్తులు కాగలరా? అలాగే సంసారం నుంచి విరక్తి కలగని వారిని సాయి శరణాల్లో అనురక్తులైన వారిని అనగలమా? ఒక్క తన భర్త తప్ప రెండవ వారెవరైనా దారిలో ఎదురైతే వారిని మామ, బావగారు, సోదరులుగా భావించి పతివ్రత స్త్రీ వారికి నమస్కరించడానికి తయారుగా ఉంటుంది. ఆమె మనసు మారదు. తన ఇంటిని ఆమె ఎన్నటికీ వదలదు. తన భర్త మీద ఆమెకు అపారమైన ప్రేమ ఉంటుంది. పరమ పురుషుణ్ణి తన భర్తగా అనుకొని అతని వైపు చూడాలన్న భావనను ఆమె ఎన్నడూ తన మనసులోనికి రానీయదు. ఆమెకు తన భర్త ఒక్కడే భర్త. ఇతరులెవరూ అతనితో సరిరారు. అతని పట్లే ఆమెకు ఏకనిష్టత ఉండే ప్రేమ ఉంటుంది. శిష్యుడికి కూడా తన గురువు పట్ల అలాంటి ప్రేమే ఉంటుంది. శిష్యుని ప్రేమను పతివ్రతకు తన భర్త పైన ఉండే ప్రేమతో పోలుస్తారు. కానీ శిష్యుడికి గురువు పట్ల ఉండే ప్రేమకు పరిమితులే ఉండవు. ఆ ప్రేమ యొక్క గొప్పతనం ఉత్తమ శిష్యుడికే తెలుస్తుంది. సరే, సంసారంలోనే సహాయం చేయని వారు పారమార్థికంలో ఎలా సహాయం చేస్తారు? వియ్యంకుడు కానీ, అల్లుడు కానీ, భార్య కానీ ఎవరిని నమ్మకూడదు. తల్లిదండ్రులు మమకారంతో మాయను కలిగిస్తారు. అధికారం ఉన్న కొడుకులు డబ్బు మీద లక్ష్యం పెట్టుకుని ఉంటే భార్య తన సౌభాగ్యం నిలవాలని చింతిస్తూ ఉంటుంది. కానీ పారమార్థికంలో తోడిచ్చేవారు ఎవరూ ఉండరు. అయితే మరి ఇక ఎవరు మిగులుతారు? ఎవరి వల్ల పారమార్థిక ప్రాప్తిని చేసుకోగలమో దాని గురించి ఆలోచించి నిర్ణయిస్తే చివరికి మనమే మిగులుతాం. నిత్యమేమిటి, అనిత్యమేమిటి అని దీన్ని గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఈ జగత్తులోని పరలోకంలోని ఫలాలను అనుభవించటం మీద కోరికను వదిలివేసి శమధమాదులచే ఆరింటిని స్వాధీనం చేసుకొని మోక్ష ప్రాప్తి కోసం ప్రయత్నించేవారు ధన్యులు. శమం అంటే మనోనిగ్రహం, దమం అంటే ఇంద్రియ దమనం, ఉపరతి అంటే విషయభోగాల పట్ల అరుచి, తితక్ష అంటే ఏ ఉపాయము చేయకుండా చెడుగా భావించకుండా దుఃఖాన్ని సహించడం, శ్రద్ధ అంటే గురువు లేదా శాస్త్రాల పట్ల విశ్వాసం, సమాధానం అంటే దేవుడు ఎలా ఉంచితే అందులోనే తృప్తిగా ఉంటూ చిత్తైగ్రతను సాధించడం, ఇతరులపై ఆశను పెట్టుకోకుండా దృఢమైన ఆత్మవిశ్వాసం పెట్టుకొని శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్
की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया,
काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम भी न कोई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Baba
బాబా సాయి 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 బాబా